Disclaimer under Section 107 of the Copyright Act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Nonprofit, educational, or personal use tips the balance in favor of fair use. శాస్త్రాకు దండాలు పేటతులే నాట్యాలు నిన్ను చేరే మార్గం మధ్యలో జస్ట్ ఇట్లా పక్క కాకుండా లేదో ఏమైపోయిందో చూడరా సిగులేవరా సో మార్నింగ్ నుండి వర్షం పడుతుంది కాబట్టి ఆ వర్షానికి ల్యాండ్ మొత్తం వెట్టుగా తయారయ్యి ఆ కార్ వెయిట్ని మోయలేకపోయింది ఆ ల్యాండ్. సో దానివల్ల టైర్ మొత్తం ఆ నీళ్ళలోకి దిగిపోవడం, కార్ మొత్తం ఒక వన్ సైడ్కి రావడం వల్ల మేము మళ్ళీ ఇమీడియట్గా కార్లో నుంచి బయటకు వచ్చేసినాం. వచ్చినాక తొందరగా చూసుకుంటే అది ఆల్మోస్ట్ సగం బెండ్ అయిపోయింది. కొంచెం ఉంటే అలా పడిపోయేదేమో మా వెయిట్ కనిపించింది. కానీ ఓకే, కార్ అయితే సేఫ్గానే ఉంది. పక్కనే ఉన్న వాళ్ళు వచ్చిర్రు, అన్న వాళ్ళు వచ్చి హెల్ప్ చేసారు మాకు. చూడండి, మీరు చూస్తే అక్కడ ఆల్రెడీ ఆ ల్యాండ్ మీద క్రాక్స్ కూడా వచ్చేసినాయి. ఈ అన్న బైక్ మీద వెళ్తూ మా కార్ చూసి పక్క కాపు మరి వచ్చి హెల్ప్ చేసిండు. అండ్ అట్లనే ఆ వ్యాన్లో వెళ్తున్న అన్న కూడా వ్యాన్ పక్క కాపు మరి మాకు ఆ తాడు ఇచ్చి కార్ బయటికి తీయడానికి హెల్ప్ చేసిండు ఆ వ్యాన్తో. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక అంకుల్ వచ్చిండు కదా, ఫార్మల్ డ్రెస్ వేసుకున్న అంకుల్. అందులో ఇంటికి ఆపోజిట్టే మా కార్ ఇట్లా అయింది. ఆ అంకుల్ కూడా లోపల ఇంట్లోకించి బయటకు వచ్చి మరీ హెల్ప్ చేసిండు. ప్లస్ మళ్ళీ అంతా అయిపోయాక ఒక 2 బకెట్స్ వాటర్ ఇచ్చి కార్ కడుక్కోండి, హ్యాండ్స్ వాష్ చేసుకోండి అని చెప్పి కూడా చేసిండు. అంటే ఇట్లాంటి వాళ్ళు తక్కువ ప్రజెంట్ వాళ్ళ రేపు అయితే చూసి చూడనట్టు పక్కకి వెళ్ళిపోవడమే తప్ప ఇలా హెల్ప్ చేసే వాళ్ళు లేరు కదా. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకు హెల్ప్ ఫాస్ట్గా రాదు. అంటే కొన్నిసార్లు మనం చాలా వెయిట్ చేసి ఎవరైనా వస్తారేమో అని చెప్పి లిఫ్ట్ అడిగి అంటే హెల్ప్ అడిగి అయినా సరే కొందరు ఇవ్వకుండా డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఉండడం గ్రేట్ అని చెప్పుకోవాలి. మనం కూడా ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు పక్కా హెల్ప్ చేయడానికి కొంచెం ట్రై చేయాలి. అంటే మన సిచ్యువేషన్ని బట్టి. ఇప్పుడు ఒకవేళ మనకి ఏదైనా అర్జెన్సీ ఉంటే ఓకే, కానీ కొంచెం ఫ్రీగానే ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం అసలు తప్పు కాదు. అండ్ అలా చేసే ప్రతి వాళ్ళకి మీరు పక్కా గ్రేట్ అండి. సో మన కార్ అయితే బయటపడ్డాక మనం మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టినాం. అంటే దాంట్లో స్టార్ట్ మొదలు రెండు ఒకటే కదా. సో మనం ఆ కార్ బయటకు వచ్చేసాక మన జర్నీ స్టార్ట్ చేసినాం. ఓకే, ఇస్ దిస్ కరెక్ట్? మరి తప్పుంటే చెప్పండి. సో మాతో పాటు మీరు కూడా సీట్ బెల్ట్ వేసుకొని కూర్చోండి, ఎందుకంటే నేను మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను. ఎన్ని ఏళ్ళైంది అమ్మోయి? ఎన్ని సంవత్సరాలా? 8 సంవత్సరాలు పోయి. ఇప్పుడు ఆయన క్లీన్ అవుతుంది, గ్రీన్ అవుతుంది. సో కొంచెం దూరం రాగానే వర్షం గట్టిగా మళ్ళీ పడడం మొదలైంది. సో మేము ఆల్రెడీ ఆకలితో ఉన్నాం, ఎందుకంటే మేము పొద్దుగాల 10కి అట్లా తిన్నామంట. 10 కూడా కాదు, 8:30, 9 మధ్యలోనే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర టిఫిన్ చేసినాం. దాని తర్వాత ఇక మళ్ళీ ఏం తినలేదు. మధ్యాహ్నం 2 అవుతుంది మధ్యలో. అండ్ మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మీరు ఎటన్నా వెళ్ళినప్పుడు
కొంచెం మీ ఓన్గా మీరు కుక్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఎందుకంటే అటు సైడ్ ఫుడ్ మీకు అంత సెట్ కాదు. ఆ ఆయిల్ కోకోనట్ ఆయిల్ చేస్తారు. అంటే నేను చెప్పేది ఏంటంటే జర మిడిల్ క్లాస్ వాళ్ళకి నా ఒపీనియన్ నేను చెప్తున్నా మీకు. మీరు బాధపడొద్దు కదా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. సైడ్గా తినేసినాక మళ్ళీ మా ట్రిప్ స్టార్ట్ చేసినాం. ఈసారి మీరు మాత్రం సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చోండి. మిమ్మల్ని ఇప్పుడు తీసుకుపోయేది ఆకాశం మంచుల దాకా. అక్కడ మీకు కనబడే స్వర్గం మాత్రమే. ఇంకా ఘాట్ రోడ్సే రాలేదు కానీ ఈ కొండలు ఆ మేఘాలు మాత్రం మాకు ఒక మంచి వెల్కమ్ చెప్పినాయి. అసలు ఆ ఫీల్ చెప్పాలంటే మీరు నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే ఆ టైంలో అక్కడ ఉంటే మాత్రం ఎగిరి గంతులు వేస్తారనే చెప్పాలి. నేను మా మామయ్యతోనైతే లొల్లి పెట్టుకోవడం ఏంటంటే మామయ్య ఫోటోలు దిగుదాం మామయ్య అని చెప్పి. ఎందుకంటే ఇంత మంచి లొకేషన్ మనకు మళ్ళీ ఎప్పుడు కనబడుతుందో కూడా తెలియదు. అండ్ ఎవరికైనా ఉంటుంది కదా బ్రో, ఇవాళ రేపు జనరేషన్ ఎట్లుంది, సోషల్ మీడియాలో ఫోటో పెట్టినామా ఓకే సూపర్ ఫీలింగే కదా, అట్లా పెడితే అదో ఆనందం. నేను కూడా అట్లనే ఆనందపడతా అంతే. కొంచెం సేపు నేను సైలెంట్ అయిపోతా. నాతో పాటు మీరు ఈ జర్నీలో ఉన్నారని ఫీల్ అవుతూ ఈ వీడియో చూడండి. జస్ట్ ముందుంది ముసళ్ళ పండుగ అనేలా ఉంటుంది. ఎదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా తుడిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా. ఇది మాత్రం హెవెన్ ఆన్ ది ఎర్త్. ఇప్పుడు వస్తుంది చూడండి, బాహుబలి మూవీలో VFX లా ఉంటుంది, వేరే లెవెల్. ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని తగులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది నాయనయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనగా అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడూ పూర్తవనే అవక తుదిలేని కథనేనుగా. గాలివాటంలాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు ఏ చోట, నిలకడగా ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేక ఎందుకు వేస్తోందో కేక.
జరగండే మాసు నుంచి మాసు బీసి పంచనండే పిల్లగాడు చూడే ఇచ్చిలేవుదాడే కూరగాడు చూడే ఇచ్చిలాగుదాడే జరగండి జరగండే సారులు సారు పంచనండే రోడ్ ఓకే కుర్చీలు కొడతాను పార్టీలో ఉంటుంది పార్టీలనా పార్టీ ఎందుకు పోతుంది పైకి పోయినాక ఎనర్జీ ఉంటుంది పైకి పోయినాక ఎనర్జీ ఉంటుంది మరి తప్పదిగా ఈ రోడ్ ఎట్లా ఉంటాయి నువ్వు పార్టీలు ఎట్లా ఉంటాయి గిట్లా పోతావా జరగండి జరగండి కుప్పు వచ్చనండి ఎవడండి మొగుడండి జరగండి 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 Thank you.
లొకేషన్ చూస్తుంటే గేమ్ చేంజర్ మూవీలో నాదర్దిన్న సాంగ్ విజువల్స్ లెక్క ఉండే. ఇయ్యక ఒక్క 5 నిమిషాలు ఫోటోలు దిగడానికి టైం ఇచ్చిండు. అది కూడా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఫోటోలు దిగినాం. కానీ లాస్ట్కి ఏమైందో మరి ఆ సాటిస్ఫాక్షన్ లేదు, సరిగ్గా రాలేదని ఏమన్నా. ఇక కనీసం లాస్ట్కి చూసుకోవడానికి ఉన్నాయిగా ఫొటోస్ అని లైట్ తీసుకొని వచ్చేసినాం. ఇక మొత్తానికైతే లొకేషన్ అయితే సూపర్ ఉంది. ట్రైన్లో కొట్టాయి మనకు నేను మా జర్నీ వీడియో కూడా మీకు చూపెట్టడానికి రీజన్ ఏంటంటే మేము పోతున్నామని కాదు, కానీ మీరు కూడా చూసి తెలుసుకుంటారు, ప్లస్ మీరు ఫీల్ అవుతారు కదా మాతో వచ్చినట్టు అని చెప్పి, అంతే తప్ప వేరే ఏం లేదు. ఇదంతా మాకు ఎందుకు అని అనుకునే వాళ్ళు స్కిప్ చేయవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే జస్ట్ ఓన్లీ ఏదో గుడికి వెళ్ళినాం వచ్చినాం అన్నది కాకుండా జర్నీలో మనం ఏం చేసినాం అన్నది ఇంపార్టెంట్. ఆ జర్నీలో మనం ఏం తెలుసుకున్నాం అన్నది ఇంపార్టెంట్, ఏం నేర్చుకున్నాం అన్నది ఇంపార్టెంట్. చెప్తుంటే నీతులు చెప్పినట్టున్నా లైట్ తీసుకో. నా పాయింట్ ఏంటంటే ఎప్పుడు మనం ఈ సిటీ పొల్యూషన్ మధ్యలోనే ఉండడం కాకుండా ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళాలి, వెళ్తేనే బాగుంటుంది. ఇప్పుడు కొందరు ఉంటారు ఫ్రెండ్ వాళ్ళు, రా అంటే రాను ఈయనే ఉంటా అంటాడు. అలాంటి వాళ్ళని వదిలేసాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే మనలాగా బయట తిరగడం ఇంట్రెస్ట్ ఉంటుందో వాడిని పట్టుకోవాలి. వాడు ఇప్పుడు కాకపోతే ఒక్కసారన్నా సరే పోదామని అంటాడు. అట్లా నువ్వు ఒక్కడివే ఆగిపోకో, కావాలంటే ఒంటరిగా వెళ్ళిపో, కానీ ఒంటరిగా వెళ్ళడం కాకపోతే కొత్త ఫ్రెండ్స్ని ఎత్తుక్కో. పట్టుకోవడానికి ఏం లేదు. సీటు బెల్ట్ పెట్టుకోమంటేనే భయం అయితే కొంటారు కదా. సీటు బెల్ట్ ఎట్లా పెట్టుకుంటారు అదే దేని అబ్బా ఇటు చూడుగా మాయా చూడలే.
చూడక నువ్వు బయట నేను చూడమని ట్రాఫిక్ చాలా ఇప్పుడే మెల్లగా స్టార్ట్ కాబోతుంది. చుట్టుపక్కల కొండలలో చూస్తున్నాడు పిచ్చెక్కిపోతుంది ఫ్రెండ్స్. ఇలాంటి జర్నీస్లలో సీట్ బెల్ట్ కంపల్సరీ, అది డ్రైవర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తాను. ఇద్దరికి పెట్టుకున్న పాటలకి మన జర్నీ అందరికి ఎట్లుంది? సూపర్. అందరు పేరు పేరుగా చెప్పండి. సూపర్. బాగుందా? లోపల ఏం ఫీలింగ్స్ లేవా? రాజబాబు అని అడుగురా. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సూపర్ లొకేషన్. మామయ్య నువ్వు ఈ కొండలలో డ్రైవ్ చేస్తుంటే నీ ఫీలింగ్ ఏంటి? ఏం లేదా? యాక్చువల్గా ప్రతి డ్రైవర్ డ్రైవ్ చేయాలని కోరుకునే ప్లేస్ ఇది. ఎరిమేలు ఇంకా 35 కిలోమీటర్లు ఉంది రాజు. మనం అక్కడికి వెళ్ళి పోయినాం. మీకు ముందు కనబడుతున్న వాటర్ ఫాల్స్ పేరు వలజంగనం వాటర్ ఫాల్స్. ఇది మనకి శబరిమలకి వెళ్ళే దారిలో ఉంటుంది. మీకు మ్యాప్ కూడా పెడుతున్నా స్క్రీన్ పైన. ఎప్పుడన్నా దారిలో మిస్ కాకుండా చూసుకోండి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు. చార్లీ మూవీలో ఒక సీన్ ఉంటుంది, దుల్కర్ సల్మాన్ వచ్చాక టీ తాగుతాడు అక్కడ ముందున్న షాప్. సో నైట్ 9:30కి నిలక్కల్కి రీచ్ అయినాం. నిలక్కల్లోనే మన కార్ పార్కింగ్ చేసి అక్కడే ఉన్న బస్ స్టాండ్లో పంబాకి బస్సెస్ ఉంటాయి కదా, అక్కడ బస్ ఎక్కి ఒక 1/2 అవర్ జర్నీ ఉంటుంది నిలక్కల్ నుండి పంబాకి బస్లో. పంబాకి రాగానే అక్కడ స్నానం చేసేసి కొంచెం లైట్గా టిఫిన్ చేసి మేము ఇంకా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం మెట్లెక్కడం మొదలుపెట్టాం. పంబా వాటర్ అయితే చాలా కూల్గా ఉండే. అసలు ఆ వింటర్ సీజన్ ప్లస్ అసలే ఫారెస్ట్ ఏరియా కాబట్టి చాలా కూల్ ఉంటుంది. ఐస్లో స్నానం చేసినట్టుండే. యాక్చువల్గా మా లక్ ఏంటంటే మేము వెళ్ళింది టెంపుల్ క్లోజింగ్ అవర్స్లో పైకి ఎక్కడం స్టార్ట్ చేసింది. సో ఆ టైంలో జనం తక్కువ. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని కిందికి వస్తుంటే చూడాలి అసలు భక్తులు ఎంతగానో పెరిగిపోయారనంటే అసలు నైట్ చూసిన దానికి మార్నింగ్ చూసిన దానికి అస్సలు సంబంధం లేదు, అంత ఘోరంగా పెరిగిపోయారు. అసలు మేము ఒకవేళ మార్నింగ్ ఈ పైకి రావడం అనేది మొదలుపెట్టి ఉంటే ఎంత టఫ్గా ఉండేదా అని అనిపించింది. ఎందుకంటే అంతమంది భక్తుల మధ్యలోకించి మనం పోవడం అనేది అంటే చాలా కష్టం అండ్ చాలా టైం పడుతుంది. రిటర్న్లో వెళ్ళేటప్పటి వీడియో కూడా పెడతా చూడండి. ఎట్లా మావయ్య ఈ ఎక్స్పీరియన్స్? చెప్పలేకపోతాను ఇప్పుడు. కార్ నడిపిన
మేము గుట్ట మీదకి వెళ్ళేసరికి 12-12:30 మధ్యలో అయింది. ఆ టైంకి ఆల్రెడీ టెంపుల్ క్లోజ్ చేశారు. మళ్ళీ రీఓపెన్ అయ్యేది మార్నింగ్ 3:30కి అని చెప్పారు. ఆల్రెడీ చాలామంది భక్తులు అక్కడే లైన్లో వెయిట్ చేస్తున్నారు ఓపెన్ కాగానే మార్నింగ్ వెళ్దామని చెప్పి. సో మేము కూడా వాళ్ళతో పాటు అక్కడనే కూర్చున్నాం. ఇంకా 3:30కి ఒక 5 minutes ముందే భక్తుల్ని పంపించడం మొదలుపెట్టారు. టెంపుల్ ఓపెన్ అయిన 10 minutesలో మాకు దర్శనం అయిపోయింది. యాక్చువల్గా టెంపుల్స్లో ఫొటోస్ వీడియోస్ దిగొద్దు అంటారు. కాకపోతే నేను వీడియో ఇస్తుంటే సడన్గా పోలీస్ అయిన వచ్చి ఫోన్ లాక్కుందామని చూసాడు. మెల్లగా ఫోన్ కిందికి పెట్టేసుకొని అక్కడ నుండి సైడ్ అయిపోయినా. సరే టెంపుల్లోకి నుంచి బయటకు వచ్చినాక బయట ఫోటో ఇస్తుంటే ఈయన వెనకాల ఆయన పోలీస్ అయినా ఆయన ఇక్కడ కూడా ఫోటోలు దిగొద్దని అంటాడు. అరే వీళ్ళేం నా వెనకాల పడతారు అనిపించింది. దర్శనం కంప్లీట్ చేసేసుకొని ప్రసాదం తిని మళ్ళీ కిందికి రిటర్న్ అయినాం. దర్శనం కంప్లీట్ చేసుకొని కిందికి వెళ్తుంటే భక్తులు మాత్రం చాలా పెరిగిపోయారు. చాలామంది వస్తున్నారు భక్తులు. ఇప్పుడు ఉరుకుమా ఉరుకు. ఆడుకుంటారా వీళ్ళు ఇద్దరు. ఆగి బ్రేక్ పట్టది. హ్యాండ్ బ్రేక్ ఎత్తాను డైరెక్ట్. అయింది బాగా అయింది. హ్యాండ్ బ్రేక్ సూపర్. వాళ్ళు వండుతానే ఫ్రెండ్స్ మొత్తం ఏమైనా ఉన్నారా? భక్తుల రద్దీ చాలా ఘోరంగా ఉంది. మేమైతే సివిల్ కాబట్టి స్వామి చేసాడు అయ్యప్ప. రద్దీ తక్కువగా లేదు, ఒక రేంజ్లో ఉంది. ఇక్కడ మీరు చూసారు కదా ఈ బ్యాక్ ప్లేస్లో అంటే ఇవాళే మీరు మాల వేసుకోండి అంటే ఇప్పుడు 41 days మాల వేసుకుంటారు కదా యాక్చువల్గా అయితే మనకి అయ్యప్పకి. అలా 41 days కాకుండా 1 day మీరు ఇమ్మీడియట్గా ఇరుముడి ఇక్కడ కింద కట్టుకొని పైనకి వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. అంటే మీరు మాల వేసుకున్నట్టే కాకపోతే 1 day. ఇది మనం పంబా నుండి నిలక్కల్కి వెళ్తుంటే మన కార్ పార్కింగ్ ప్లేస్కి నైట్ అంతా నిద్ర లేదు. అయినా సరే ఈ సీనరీ మిస్ అవుతుందని చెప్పి అసలు నిద్ర కూడా పోలేదు నేను. నిలక్కల్కి రీచ్ అయినాక ఒక 1 hour అందరం రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయినాం.
నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడుబంపుల్లో ఎవ్వరాలే కూడగం ముస్తాబే గుట్టెట్టేసిందే
సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వెళ్ళాం బెంగళూరు అవుతారు ఏంటి అది ముఖ్య సుబ్రహ్మణ్య స్వామి ఉక్కే ముఖ్య సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ ఎంత దూరం? బాగా దూరం అవుతుంది మన బెంగళూరు. బెంగళూరు నుంచి 150 కిలోమీటర్లు. అమ్మో నాయన, బెంగళూరు అంటారు. అయితే బెంగళూరు అవుతాను కదా. సుబ్రహ్మణ్య స్వామి అంటే ఏంటి? KUKKY సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. లాస్ట్ టైం మేము మస్తు తిరిగినాం మనం. ఈసారి అంతా ఏదో అట్లా సరే దాన్ని పోదామంటే కూడా ఎంత అనిపిస్తలేదు సాయి. ఆల్రెడీ పోయినా వచ్చాం కదా. చాలా లేట్ అయిపోతుంది. అదే ఏదో అమ్మవారి టెంపుల్, ఇదొక అమ్మవారి టెంపుల్ ఉంటుంది మనకు దాంట్లో. వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఒక వాటర్ ఫాల్ కనబడ్డది. ఎట్లుందంటే సూపర్ ఉంది అసలు. దాని దగ్గర దాకా పోయి అక్కడే స్నానం చేసి అక్కడే వంట చేసుకొని తినేసి మెల్లగా వెళ్దాం అనుకున్నాం, కానీ దాని దగ్గర దాకా పోవడానికి అసలు దారి లేదు. అక్కడ ఉంది, కాకపోతే అది అలో చేయరంట. ఈ టైంలో అలో లేదని చెప్పారు. ఇక కొంచెం బాధ అనిపించింది, కానీ సూపర్ ఉంది అసలు ఆ వాటర్ ఫాల్స్. దగ్గర దాకా పోవడానికి ట్రై చేసినాం. ఈ ప్లేస్కి అయితే వెళ్ళినాం. ఇది కొంచెం రోడ్డు నుండి లోపలికి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. దగ్గర దాకా పోయినాం, కానీ మొత్తం లోపల దాకా పోవడానికి అసలు ఛాన్సే లేదు. అలా మునగచ్చు మరి ఇంకేంది.
యాక్చువల్గా అందరికి చెప్పాల్సింది ఏంటంటే ఇది యూట్యూబ్లో పెట్టి డబ్బులు సంపాదిద్దామన్న ఫీలింగ్ కాదు, కానీ జస్ట్ ఇది నా ఒక మొదటి అడుగు లాంటిది. అందుకే దీంట్లో నేను సాంగ్స్ ఏవి డిలీట్ చేయకుండా కాపీరైట్ పడ్డా పర్లేదని డైరెక్ట్ పెట్టేస్తున్నా. అలా అని చెప్పి మనకు సబ్స్క్రైబర్స్ చాలా ఉన్నారు అని కాదు నా ఉద్దేశం. జస్ట్ ఒక మెమొరీలో ఉండిపోతుంది అంతే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇలాంటి కంటెంట్ ఇవ్వడానికి, నా కంటెంట్ మీకు నచ్చితే నాకు కూడా ఒక హోప్ దొరుకుతుంది. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిరా అంటే సాహసం అని చెప్పుకోవాలి. యాక్చువల్గా అయితే ఎవరు చూడరు ఇక్కడ దాకా. నాకు తెలిసినంత వరకు ఎప్పుడో మధ్యలోనే అందరు స్కిప్ చేసి ఉంటారు, అదంతా వేరే. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి, నా వీడియో ఇంత మంచిగా సపోర్ట్ చేసినందుకు. అండ్ నా వీడియోలో కంటెంట్ బాగుంది అని అంటే నాకు కింద కమెంట్ చేయండి. ఒకవేళ బాగాలేకపోతే కూడా నాకు కింద కమెంట్ చేయండి, నేను ఏమేమి చేంజ్ చేసుకోవాలని చెప్పి. ఫ్యూచర్లో నాకు ఎప్పుడైనా హెల్ప్ అవ్వచ్చు. వీలైతే ఇంకొక వ్లాగ్, కొత్త వ్లాగ్తో ఇంకొంచెం మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం.